దాని లీగల్ హైస్ అంటే ఆ ఆస్తికి ఎవరు వారసులో వాళ్ళ ముందు దాన్ని చదవాలి. అందుకని శామ్ విక్కీని ఆ రోజు రమ్మన్నాను. అందులో ఏముందో వాళ్ళ ముందే చదివాను. శామ్, విక్కీ, రియల్లీ సారీ. మీరనుకుంటున్నట్టు మామూలుగా అందరిలాగా లీగల్ వారసులైన మీకు అనుకూలంగా మీ నాన్న మిస్టర్ రాజశేఖర్ ఈ విల్ రాయలేదు. స్ట్రేంజ్, అన్ని శివ పేరు మీద రాశారు. యురేషియన్ ట్రేడింగ్ కంపెనీలో మీరు డైరెక్టర్స్ గా మాత్రమే ఉండొచ్చు, అది మంత్లీ శాలరీ మీద. శివానే సోల్ ఆథరైజ్ సిగ్నటరీ. సింపుల్ గా చెప్పాలంటే ఇక నుంచి నేను నా ఫీజు కూడా శివ దగ్గరే తీసుకోవాలి. విక్కీకి ఎప్పుడు తొందరే, కానీ శామ్కి వంకర బుద్ధి కదా. ఆలోచించాడు, అడిగాడు. బై ఎనీ ఛాన్స్ ఆ బిల్లులో ఏదైనా లూప్ హోల్, లొసుగు? నేనేమి చెప్పలేదు. నా మీద కోపం, వెళ్ళిపోయాడు. ఎంత పెద్ద పడవైనా దానికి ఒక చిన్న బొక్క పడితే నీళ్లలో మునిగిపోతుంది. అలాగే ఈ వీలునామాలో కూడా ఒక చిన్న తేడా ఉంది. ఎవరి పేరు మీద ఈ ఆస్తి ఉందో వాళ్ళు గనక సహజంగా మరణిస్తే ఈ ఆస్తిని అనుభవించే హక్కు చట్ట ప్రకారం శామ్ విక్కీకి వస్తుంది. అదే ఆ లొసుగు. నువ్వు ఇండియా వెళ్ళినప్పుడు స్లిప్ అయి నీళ్లలో పడి మునిగిపోయావని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి ఆ సారా విట్నెస్ రిపోర్ట్ అండ్ ముంబై పోలీస్ విట్నెస్ రిపోర్ట్ శామ్ విక్కీ సబ్మిట్ చేశారు. ఆస్తంతా వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ ఒరిజినల్ విల్, వీలునామా, ఆ వీలునామాని కుక్కలా కాపలా కాస్తూ నేను కాపాడుతున్నాను. నీకోసమే కదా శివ. నువ్వు వచ్చాకే అర్థమవుతుంది ఇందులో ఏదో కుట్ర జరిగిందని. సంథింగ్ వెంట్ రాంగ్. కానీ నువ్వేం వరి అవ్వకు, నేనున్నానుగా. నువ్వు బతికే ఉన్నావని నిరూపిస్తే అన్నీ నీ పేరు మీదకి మారిపోతాయి. చట్ట ప్రకారం వారసులైన చట్ట ప్రకారం చెల్లరు. గుండాగిపోకుండా చూసుకో. చచ్చిపోయాడని మనం అనుకుంటున్న శివ ఇంకా బతికే ఉన్నాడు నా ముందే. ఎక్కడ? మా ఇంట్లో. ఎందుకు? వీలునామా అడుగుతున్నాడు. వాణ్ణి ఆపుతాను, వెంటనే రా. నోరు అబద్ధం చెప్పినా కళ్ళు నిజం చెబుతాయి. నువ్వు ఇంకా తప్పించుకోలేవు శివ. డబ్బు కోసం వీలునామా అడగలేదు. ఈ ఆస్తి, దాని వల్ల వచ్చే పవర్ తప్పుడు మనుషుల చేతుల్లో ఉండకూడదు. అర్థమైందా? శివ, వీలునామా ఇది ఎక్కడ దాచావు? శివ, నా మాట విను. శారద, విస్కీ. ఎక్కడ? ఎక్కడున్నాడు? ఎక్కడ? సైకిల్లో కుద్దానే. స్మాల్ వరల్డ్. ఎక్కడ శివ? కూర్చోండి సార్, కూర్చోండి. ప్రాబ్లం ఎన్నో ఉన్నాయి. బాగుంది, బాగా సూట్ అయింది. నేను మళ్ళీ ఆ తప్పు చేయదలుచుకోలేదు. నాకు సూట్ అవ్వచ్చు సార్. అది ఏముంది, నాకు జుట్టు లేదు, నీకు జుట్టు ఉంది, అంతే కదా డిఫరెన్స్. అది కాదు సార్ డిఫరెన్స్, హెడ్ డిఫరెన్స్. ఏం మాట్లాడుతున్నావు? అంతా అయిపోయింది. వాడికి ఇచ్చేశాడు మావయ్య. ఎంత డబ్బు తీసుకున్నావు? ఎంత డబ్బు తీసుకున్నావు వాడి దగ్గర? ఏం వీరుడు సార్.
అతను అల్లిని ఆ షెట్టిని అబ్బో ఎత్తి అలాగే విసిరేసాడు సార్. ముంబైలోనా? రాక్షసుడు ఎవరు నువ్వు? ఏయ్, నువ్వేం చేసి ఉండాలి? వాడిని చంపి వాడి శవం మీద కూర్చొని నాకు ఫోన్ చేసి ఉండాలి. ఈ హెడ్ గురించి చెప్పు, చాలా ఇంట్రెస్టింగ్. ఎంతో చెప్పచ్చు సార్ అతని గురించి. ఒకటి గురించి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఎండింగ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, బ్యాక్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు సార్. బ్యాక్ నుంచి లా పాయింట్ తెలియదురా నీకు? లా పాయింట్ తెలియదా? లా పాయింట్ తెలియదా?